కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం సరిపోతుందని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? పార్టీ బలోపేతంపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ నెల 19న ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హక్కుల కోసం రైతాంగ పక్షాన పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రైతాంగంతో పాటు ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించబోతున్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా బలంగా లేని కారణంగానే వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా పార్టీ గుర్తుపై జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలకు నేతలను, క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇదే సమయంలో ఇక ప్రజల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తన ఆరోగ్యంపై వస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. దాదాపు 10 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తుండటంతో క్యాడర్లో జోష్ నెలకొంది.